క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములు శుభాలు. ఈ దినము జీవవాక్కులో విశ్వాసం యొక్క స్వరము. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాల్లో, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించుతిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై, మరియు మనలో ఒకే విధమైన విశ్వాసం ఉంది కాబట్టి నేను నమ్మాను అందుకే మాట్లాడాను అని వ్రాయబడిన దాని ప్రకారము మేము కూడా నమ్ముతాము మరియు మాట్లాడుతాము. నేటి వాక్యములో ప్రతి విశ్వాసికి విశ్వాసం యొక్క కొలత ఇవ్వబడింది. దేవుని వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరేలా చూడాలంటే మీరు మాట్లాడే మాటలు వాటి ద్వారా విశ్వాసాన్ని వ్యక్తపరచాలి. అందుకే లేఖనము మనకి ఇలా చెప్తుంది, బలహీనులు నేను బలవంతుడను అని చెప్పనివ్వండి. నేను అలా అలసిపోయాను, నేను చాలా తగ్గిపోయాను అని వ్యతిరేక భావాలు గల మాటలు మీ నోటితో పలకవద్దు. తప్పుడు విషయాలను ఆహ్వానించినట్లవుతుంది. పేదలను చెప్పనివ్వండి, నేను బాగానే ఉన్నానని, నేను చాలా అప్పుల్లో ఉన్నాను అని కాదు. మీరు మీ విశ్వాసానికి స్వరం ఇచ్చినప్పుడు, మీరు దేవుని వాగ్దానాలు మాట్లాడడం ప్రారంభించినప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుడు తన వాక్యాన్ని మీ జీవితంలోకి తీసుకువస్తాడు. ప్రధాన విషయం ఏమిటంటే, మన నోటి నుండి ఓటమి లేదా ప్రతికూల పదాలు రావడాన్ని మనము అనుమతించకూడదు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా మీ విత్తనాన్ని మీరే తవ్వకండి. దానికి బదులుగా దేవుని వాక్యాన్ని ప్రకటించడము, కొనసాగించడం ద్వారా మీ విత్తనానికి నీరు పెట్టండి. మీరు మీ విశ్వాసాన్ని వృద్ధిలో కొనసాగించినప్పుడు దేవుని వాగ్దానాలు నెరవేరడము మీరు చూస్తారు. ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకములో ఉన్న తండ్రి, నా ఆలోచనలను, నా చర్యలను మరియు నా మాటలను మీకు ఘనపరచుటకు, మహిమపరచడానికి నేను వినయంగా మీ ముందుకు వస్తూ ఉన్నాను. ప్రతిరోజు నీ వాక్యాన్ని మాట్లాడడము, పలకడము ద్వారా నా విశ్వాసాన్ని దినదినము వృద్ధిపరచుకున్నటకు నాకు సహాయం చేయండి. నా మాటలు, ఆలోచనలు ఎల్లప్పుడూ యేసు నామములో మీకు సంతోషముగా ఉండునుగాక. ఆమేన్.